100వ కీర్తన పేజీ నెంబర్ 504. కీర్తన గ్రంథములో 100వ కీర్తన చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించుచు ఆయన గుమ్మములకు ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలు ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామం గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. హల్లెలూయా. మా ప్రియ పరలోక తండ్రి, కీర్తనలు 100వ కీర్తన మీకు అప్పగించుకున్నాం. దీని నుంచి ప్రభువా మాకేమి నేర్పించాలో, ఏ విధంగా మేము ఉండాలో మాకు సహాయం దయచేయండి అయ్యా. స్తుతి అర్పణ మాకెంతో శక్తివంతమైంది కనుక ఏ విధంగా నేను స్తుతించాలో, గణపరచాలో, స్తుతించినప్పుడు మాకు ఇది ఏం చేయగలవో ప్రభు ఇద్దరు నేర్చుకునే ప్రభు మాకు దయచేయండి. మా ముందు నీ భక్తుల నుంచి కృతజ్ఞతలు, అలాగే మా జీవితంలో వారికి చేసినది మాకు కూడా చేసిన నమ్మకం, ధైర్యంతో తిరిగి వెళ్ళే ప్రభు దయచేయండి అయ్యా. సంఘ బిడ్డలు కొంతమందికి ఇల్లు ఇచ్చే కృతజ్ఞతలు, నాకు కూడా గృహాన్ని ఇచ్చే కృతజ్ఞతలు, సమస్త మహిమా ఘనత నీకే చెల్లించుకుంటూ యేసునామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కాసేపు శ్రద్ధగా ఉంటే మరి వర్షం పడుతుంది కాబట్టి 8:30 నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 20 నిమిషాల ముందు పంపించే ఏర్పాటు చేస్తాను. 100వ కీర్తనలో పైన ఒక ఫుట్ నోట్స్లో ఉంది స్తుతి అర్పణ కీర్తన. దీనికి ఒక పేరుంది, ఏంటండి? స్తుతి అర్పణ కీర్తన. స్తుతి అర్పణ దావీదు మహారాజు స్తుతి అర్పణ చెల్లించుకుంటూ ఈ విధంగా రాశాడు. ఆయన ఏమని రాశాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు సన్నిధికి రండి. హల్లెలూయా. 4 మాటలు కొంచెం వివరించి స్తుతి వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటో ముందుకు వెళ్తారు. బాగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? సంతోషంతో యెహోవాని సేవించాలంట, ఉత్సాహ జ్ఞానంతో ఆయన సన్నిధికి రావాలంట. మనం ఎలా వస్తాం? సంతోషంగా వస్తున్నారా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు? సమస్త దేశములారా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుణ్ణి సేవించాలి, స్తుతించాలి, గణపరచాలని భక్తులు చెప్తున్నాడు. అంతేకాదు వచ్చి మందిరంలోకి వచ్చేటప్పుడంటే ఉత్సాహంతో సంతోషంతో రావాలంట. ఏ మనసుతో మన మందిరానికి వస్తాం? చాలా మంది ఏ మనసుతో వస్తాం? బాధతోనో దుఃఖంతోనో వెళ్ళాలి కాబట్టి రకరకాల మనసుతో వస్తారు, అవునా? కానీ వచ్చేటప్పుడు ఎలా రావాలంటే సంతోషంతో రావాలి. జీవము గల దేవుణ్ణి దర్శిస్తున్నాను, జీవము గల దేవుడి సన్నిధిలోకి నేను వెళుతున్నాను, నా దేవుడితో నేను మాట్లాడే సమయం, నా దేవుడు మాట్లాడితే నేను వినే సమయం అని సంతోషంతో రావాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు ఎలా రావాలంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములో ప్రవేశించాలి. అర్పణ అంటే ఇవి కాదు, కృతజ్ఞత అర్పణ అంటే నీ హృదయం నిండా దేవుణ్ణి నింపుకుని, ప్రభువా ఈ ఆదివారం గడిచిన వారం నుంచి ఈ ఆదివారం మరలా మందిరమును కాలు పెట్టడానికి సహాయం చేసావే, కృతజ్ఞతలు అయ్యా అని చెప్పుకుంటూ మందిరం రావాలి. ఎంతమంది వస్తున్నారు అలాగా? పోయిన వారం నుంచి ఈ వారం వరకు జరిగేది చూస్తుంటే మన సజీవులకే ఉంచాడు దేవుడు, ఆరోగ్యకరంగా ఉంచాడు. కుటుంబంలో సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా క్షేమంగా మరలా వచ్చి ఈరోజు మనం ఇక్కడ నిలబడ్డాం, అవునా కదా? దానికి ఏం చేయాలంటే గుమ్మంలో కాలు పెట్టే ముందే ప్రభువా మరలా నీ సన్నిధి చూసే భాగ్యం నాకు ఇచ్చావే, మరలా నీ మందిరంలోకి వచ్చే కృప నాకు ఇచ్చావే, నీకు కృతజ్ఞతలు వేసాయా అని నిండు మనసుతో మనం చెల్లించాలి. నిండు మనసుతో మనము చెప్పాలి. అక్కడి నుంచి రావచ్చు, ఇక్కడి నుంచి రావచ్చు, అక్కడి నుంచి రావచ్చు, కానీ దేవుని మందిరంలో గుమ్మంలో ఆ గేటు దగ్గర కాలు పెట్టినప్పుడే ప్రభువా నన్ను క్షేమంగా నీ మందిరాన్ని తీసుకొచ్చావే, కృతజ్ఞతలయ్యా అని చెప్పాలి. రెండోది సంతోషంగా రావాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన వారిని ఎవరైనా కలుసుకోవాలనుకో, పోనీ మీ అమ్మాయి వచ్చిందనుకో, ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు మీ అమ్మాయి దానికి వెళ్ళి చూడటానికి వెళ్తున్నావు అనుకో, వెళ్ళే దారిలోనే మరి మీ అమ్మ గురించి ఎన్ని మోహాలు వచ్చేస్తాయో, మా అమ్మని ఎలా పలకరించాలి, మా అమ్మని ఎట్లా చూడాలి, మా అమ్మకి తీసుకెళ్ళాలి అంటే ఏంటి? మనకి ఇష్టమైన వారిని చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంది? సంతోషం, అవునా? పాత స్నేహితులు కానీ, తల్లిని కానీ, ఒకవేళ దూర బంధువులు కానీ ఎవరైనా సరే మీకు ఇష్టమైన వాళ్ళని చూసినప్పుడు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన మనము కూడా సంతోషం కలిగి రావాలి. మొహం మార్చుకును, దిగరాలుగాను, ఎందుకు రాబోతున్నాము, రాకపోతే ఏమనుకుంటారో ఆ మనసుతో రాకూడదు. సంతోషంతో ఉత్సాహగానం చేసుకుంటూ
రావాలి అంట. అంటే దేవుని మందిరానికి నేను వెళ్తున్నానని జనులందరూ తెలుసుకున్నట్టు రావాలి. అరే వాడు చూడడానికి సంతోషంగా మందిరానికి వెళ్తున్నాడు అని నిన్ను చూసి జనాలు తెలుసుకునేట్టుగా సంతోషంతో మందిరానికి రావాలి. రెండవది, ఆయన ఎందుకు దేవుని స్తుతించాలి అంటే ఆయనే మనల్ని పుట్టించాడు. దేవుడిని ఎందుకని స్తుతించాలి అంటే ఫస్ట్ ఆయనే మనకి దేవుడై ఉన్నాడు. సర్వ సృష్టికర్త ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యముడు, వాక్యమే దేవుడైన. భూమి పుట్టింపక మునుపు పర్వతములు ఏమి లేనప్పుడు ఆయన ఎవరు? దేవుడై ఉన్నాడు. భూమిని పుట్టింపక మునుపు పర్వత పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. ఎందుకు స్తుతించాలో తెలుసా? ఫస్ట్ ఆయన మనం పుట్టించారు కదా. సర్వ సృష్టికర్త, క్రియేటర్ ఆయనే. సృష్టించిన సృష్టికర్త ఎవరు? దేవాది దేవుడు. ఈ రోజు నువ్వు చక్కగా చెట్టు కింద పుట్ట కింద హ్యాపీగా ఉంటున్నావే, ప్రకృతి ఆకాశం కింద ఉంటున్నావు, సూర్యుని ఆస్వాదిస్తున్నావు, చంద్రుని అందాన్ని చూసుకుంటున్నావు, ప్రకృతిని అంతా ఆస్వాదిస్తున్నావు. ఎలా? అది ఎవరి సృష్టి? దేవుడి సృష్టి. ఫస్ట్ ఈ లోకంలో ప్రతి దాన్ని కూడా సృష్టించిన దేవుని బట్టి మనము స్తుతించాలి. రెండోది, ఆయన పోలికల్లోకి నిన్ను నన్ను చేసుకున్నాడు. ఓ చెట్టు మరి చెట్టు రా అంటే వచ్చేసింది, యాపిల్ రా అంటే మలిసింది. చెట్టు పుట్ట అన్ని కూడా నోటి మాటతో చేస్తాడు ఆయన. జంతువులు కూడా నోటి మాటతో వచ్చేసింది. కానీ ఒక్క మనిషి మాత్రమే తన పోలికల్లో తన స్వరూపములో ఉండాలని దేవుడు మట్టిలో నుంచి నిన్ను నన్ను తీసి బొమ్మగా చేసి ఆయన ఊదాడు. ఉప్పు అని ఆయన ఊపిరి ఊదాడు. అర్థమవుతుందా? అందుకే ఆయన జీవవాయు మనం ఉంది. ఎందుకు మన ఆత్మ అంటారు? ఆయన ఊపిరి మనలో ఉంది కాబట్టి, ఆయన ఆత్మతో మనం జీవిస్తున్నాం కాబట్టి, ఇంకా సజీవులతో ఉన్నాం కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయనే మన దేవుడిని స్తుతించాలి. ఆయనే మనల్ని పుట్టించడానికి స్తుతించాలి. ఆయన ఈ రోజు వరకు మంచి బలము, శక్తి, ఆరోగ్యం, ఆయుష్కాలం నుంచి మరలా ఈ మందిరంలో కూర్చోబెట్టే దానికి స్తుతించాలి. నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగ వ్యాపారాన్ని బట్టి, నీకున్న వస్తు వాహనాలు, ఇల్లు, పొలం బట్టి, అన్నిటి బట్టి దేవుని స్తుతించాలి. లేని వాటిని బట్టి కాదు, నీకున్న వాటిని బట్టి స్తుతించగలిగితే లేని వాటిని కూడా రూపొందిస్తాడు ఈ దేవుడు. హల్లెలూయా. స్తుతి ఎల్లప్పుడూ చేయాలి. ఎప్పుడు చేయాలి? నిరంతరమైన స్తోత్రముడై ఉన్నాడు. కీర్తన 50:23 చెప్తుంది, స్తుతి యాగం అర్పించువాడు దేవుడిని మహిమపరుస్తున్నాడు. ఎవరు మహిమపరుస్తున్నాం? స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ నోటంట ఎప్పుడు బూతుల మాట కాదు, పరుల గురించి మాట్లాడే మాటలు కాదు. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని ఎప్పుడైతే నీ నోరు స్తుతిస్తూ ఉంటుందో, హృదయం స్తుతిస్తూ ఉంటుందో, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. బైబిల్లో చాలా మంది దేవుడు స్తుతించి గొప్ప కార్యాలు పొందుకున్నారు. వాళ్ళలో ముగ్గురు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. దేవుడు స్తుతించినప్పుడు వాళ్ళ జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో మనము కూడా స్తుతించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. స్తుతి అనేది ఒక శక్తివంతమైన. చాలా మంది ప్రార్థన చేశారు డైరెక్ట్ గా కాదు, దేవుడిని స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో, మనకి ఏం చేశాడో, ఆయన క్రియలు, కార్యాలను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన చేసిన మేలు, ఉపకారాలను బట్టి స్తోత్రం చెల్లించాలి. అందుకే 103 నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన్ని సన్నతించుము. మన స్తుతించే ఒక నోరు మాత్రమే కాదు, మన ప్రతి అవయవం కూడా దేవుని స్తుతించాలంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. మనకి హార్ట్ బీట్ కొట్టుకోకపోతే ఏం చేస్తాం? హార్ట్ బీట్ కొట్టుకోకపోతే మనం పోయినట్టే. మన హృదయం కొట్టుకుంటుంది కాబట్టే కదా, ప్రభువా నాకు ఈ అవయవాలని సక్రమంగా అన్ని ఇచ్చావయ్యా, నీకు కృతజ్ఞతలు అని చెప్పాలి. అర్థమవుతుందా? నీకు ఒక కష్టమే, నష్టమే, బాధే అయినా సరే ఈ స్థితి నాకు ఇచ్చావు. ఇంతకంటే భయంకరమైన స్థితి ఎంతో మంది కుటుంబాలు ఉన్నాయా, ఇంతకంటే ఎంతో భయంకరమైన మనుషుల మధ్య ఎంతో మంది ఉన్నారయ్యా. మేమైతే నీ కృపను బట్టి బాగానే ఉన్నావని నువ్వు స్తుతించేదానిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతో మంది కాపురాలు చేయలేక విడిపోతున్నారు. ఎంతో మంది కాపురాలు సరిగ్గా కట్టుకోలేక చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకుని. కానీ ఈ 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో
వాక్యాన్నించో నీ కుటుంబంలో కాపురం చేసుకుంటూ కష్ట నష్టాన్ని, ఇరుకు ఇబ్బందిని, ఎన్నోసార్లు చావాలన్న ప్రయత్నాలు కూడా అన్ని పక్కన పెట్టి ఈ రోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావే, అది దేవునికి స్తుతి చెల్లించాల్సిన గొప్ప కార్యం. హల్లెలూయా. కాబట్టి ఒక విషయం చెప్పాలంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి. నేను మెట్లు దిగుతున్నాను, మెట్లు దిగినప్పుడు నాకు స్లిప్ అయిపోయింది, కాలు కింద పడిపోయిన పరిస్థితి అయింది. కరెక్ట్గా పడుంటే నా నడుము తెలియదు, నిజంగా నడుముకి తగిలేదు. ఆ మెట్లు దగ్గర నడుము తగిలి ఉంటే మరి ఎంత తీవ్రమైన ప్రమాదం జరిగేది నాకు తెలియదు. వెంటనే సర్దుకొని నాకైతే వెంటనే దేవుని స్తోత్రం అని చెప్పా. ప్రభువా నన్ను ఎంత కాపాడావయ్యా, నీకు స్తోత్రం. ఎందుకంటే ఇలా వెనకబడితే నడుము కన్నా తగిలి ఉండాలి, తలకన్నా తగిలి ఉండాలి. ఏదో ఒక పెద్ద గాయం అవ్వాల్సిన పరిస్థితి దేవుడు తప్పించాడు. ప్రభువా నీకు స్తోత్రం అయ్యా అని కృతజ్ఞతని నేను మనసుతో చెప్పుకుని మందిరానికి వచ్చాను. అర్థమవుతుందా? అలాంటి సమయంలో చాలా మంది చెప్తాం, వదిన నేను బాత్రూంలో కావాలి చాలా వదిన, కొద్దిగుండి తలకాయ వెళ్ళి కొట్టుకోలేదు. నిజమే, కానీ ఫస్ట్ చెప్పాల్సింది ఇరుగు పొరుగు వారికి కాదు, ఈ దేవుడికి యెహోవాకి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నోసార్లు బండి మీద వెళ్తున్నప్పుడు నేను బాగానే వెళ్తున్నా, పక్కన వచ్చి రీ అంటూ ఉంటాడు, రీ వెళ్ళిపోతూ ఉంటాడు. పిల్లలు కూడా సైకిల్ వేసుకుని అది వస్తున్నారు. ఎవరు మనం కరెక్ట్గానే రావచ్చు, ఎదురు కరెక్ట్గా రాకపోతే మనకే ప్రమాదం. ఎంత అంచులో ఎన్నో ప్రమాదాలు నేను తప్పించుకున్నా, అది దేవుడు తప్పించాడు, నేను తప్పించుకోవాలా. కంటి పాపల నన్ను కాపాడుతూ వచ్చి దానికి నేను సుఖం చెప్పాను. ఇక్కడి నుంచి మా ఇల్లు 4 సంవత్సరాలు మా ఇల్లు, కానీ ఇక్కడి నుంచి బండి వేసుకుని అక్కడ తిన్నప్పుడు కృతజ్ఞతలు వేస్తాయా అని చెప్తా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కృతజ్ఞత క్షేమంగా వచ్చి, ఎందుకంటే ఈ మధ్యలో పిల్లలు వచ్చేస్తాయి, ఒక పిల్లలు వచ్చేస్తాయి, ఎన్నో ఆటలు వచ్చేస్తాయి, ఎవరు గుద్దినా అయిపోతాం. అవునా, తప్పు ఆదాయం వచ్చేస్తారు. అన్ని విషయాలు దేవుడికి మనము స్తుతి చెల్లించాలి. నిన్న సింగనగర్లో నాకు తెలిసిన ఒక ఆయన, ఒక ఫ్యామిలీ తెలుసు, ఎప్పటి నుంచో రక్షణ పొందయ్యా దేవుని నమ్మకం చెప్తున్నాం, కానీ బాగా డ్రింకులు. మరి నిన్న బండి మీద వస్తున్నప్పుడు తాగేసి ఉన్నాడు. బండి మీద వస్తున్నప్పుడు సడన్గా ఒక కుక్క అడ్డు వచ్చిందంట. ఆ కుక్కను తప్పించబోయి కంకరాల గుట్టను పట్టి పెట్టాడు. కంకరాల గుట్ట మీద పడిపోయినప్పటికి మీరు నమ్మండి, నడుముకి బాగా దెబ్బ తగిలింది. ఈ పక్కన నాకు కాలు అయితే కుడి కాలు అస్సలు లేక కనీసం పక్కన కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. నేను సాయంకాలం వెళ్ళి చూసి పరామర్శించి ఏసు రక్తం నుంచి ప్రార్థన చేసి వచ్చాను, మళ్ళీ వస్తావేమ్మా అని చెప్పి. ఎందుకంటే ఒకప్పుడు నేను చెప్పాను, అయ్యా ఏదో దేవుడిని నమ్ముకుంటే మీ దేవుడితో నాకు పని లేదు, మీ దేవుడు నాకు అవసరం లేదు అన్నాడు ఆయన. కానీ ఈ రోజున ఏసు రక్తం ప్రార్థన చేస్తుంటే చేయించుకుంటున్నాడు. ఎందుకని? ఆ నొప్పి భరించలేక. ఎంతమంది తిరిగి ఉన్న వ్యక్తి ఆ త్రాగుడు వ్యసనంతోనే 2 ఇళ్ళు అమ్ముకున్నాడు ఆయన. త్రాగుడు వ్యసనంతోనే 2 ఇళ్ళు అమ్ముకున్నాడు. ఆ విధంగా ఎంతో బాధాకరంగా ఉన్న పరిస్థితి. కాబట్టి మనము ఎన్నో రకాలుగా పనులు చేసుకుంటూ ఉంటాము, మరి బయటికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాము. కుటుంబంలో ఎన్నో కలహాల మధ్య, ఇరుకు మధ్య, భార్య భర్త గొడవ వచ్చినప్పుడు ఎందుకురా బాబు జీవితం అనిపించే స్థితిలో ఉంటాము. అంటే ఏ కష్ట నష్టాల మధ్య ఉన్నా, ఏ పరిస్థితి మధ్య ఉన్నా, మేలైనా కీడైనా ప్రతి దానికి కూడా దేవునికి స్తోత్రం చెల్లించాలి. కీర్తనలు 119, 160 చెప్తున్నాను, తీయొద్దు చెప్తున్నాను. దావీదు మహారాజు దినానికి 7 మార్లు స్తుతించేవాడంట. అక్కడ రాసింది, దినానికి 7 మార్లు నేను స్తుతిస్తున్నాను. మరి ఒక్కసారి స్తుతిస్తున్నావా? ఉదయకాలం వేసి ప్రభువా నీకు స్తోత్రం, మా ఆయన బాగుండాలి, మా అత్తగారు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, ఈ రోజు నాకు ఇల్లు కావాలి, పాలు కావాలి అని అనుకుంటున్నావా? అది కాదు. నీకు దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి దేవుడు స్తుతించాలి. ఆ తర్వాత నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి. దేవుడు స్తుతించంటే నీ పట్ల ఆయన చేసిన కార్యం చెప్పుకుంటూ, అయ్యా ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నానయ్యా, ఈరోజు నీ స్థితి ఇచ్చావే, నీకు స్తోత్రం అయ్యా. ఒకప్పుడు అసలు నా జీవితమే లేదనుకున్నానయ్యా, ఇంతకాలం నేను జీవించున్నాను, నీ కృపేనయ్యా. అసలు నా కుటుంబం ఎప్పుడో పోయేదయ్యా, కానీ నీ కృపతో ఈ 10 ఏళ్ళు కాపురం చేసుకుంటూ వచ్చానయ్యా. అసలు నాకు పిల్లలే పుట్టరనుకున్నానయ్యా, నీ కృపతో 2 పిల్లలు నేను కన్నానయ్యా. ఇవన్నీ నా జీవితం చేసిన మేళ్ళయ్యా అని నువ్వు దేవుణ్ణి చేసిన వాడిపై స్తుతించాలి. అప్పుడు దేవుడు మరిన్ని వేళతో మనల్ని నింపుతాడు. హల్లెలూయా. మనకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎదురుగా శత్రువులు నిలబడ్డా సరే దేవుణ్ణి స్తుతించడం మాత్రం మర్చిపోకూడదు. బాగా బలంగా బలిష్టంగా ఉన్నప్పుడు కాదు, బలహీనంగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. బస్తా నిండా ఇంట్లో బియ్యున్నప్పుడు కాదు, గింజ కూడా లేనప్పుడు కూడా ప్రభువా నీకు స్తోత్రం, లేనందుకు నాకు మరలా ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. ఉన్న వాటిని బట్టి, లేని వాటిని బట్టి దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. ఉన్న వాటిని దేవుడు స్తుతించు, లేని వాటిని దేవుడు నీకు దయచేస్తాడు. నేను ఆ బాబు చెప్పాను, కానీ సంవత్సరం బండి పలుకోండి, అక్కడి నుంచి వస్తున్నా సినిమా నుంచి దేవుడు చెత్తమంది ఇస్తాడే, లేదా ఫ్రెండ్కి ఇస్తారు, ఇద్దరు వస్తారు. హల్లెలూయా. సరే,
దేవుడు స్తుతించినప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏంటో ముచ్చటగా 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి కార్యము బాగా గుర్తుపెట్టుకోండి. స్తుతి ఒక శక్తివంతమైన ఆయుధము. ప్రార్థన వాక్యం ఎంత ముఖ్యమో దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం కూడా అంత ముఖ్యము. కాబట్టి మీ కష్ట సమయంలో, బాధ సమయంలో, సంతోష సమయం, అన్ని సమయాల్లో నిరంతరము దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు భోజనం చేస్తున్నా, పడుకున్నా, కూర్చున్నా, అయ్యా ఉదయకాలం లేచినప్పుడు నీకు స్తోత్రం చెప్పు. పగలంతా పని చేసుకుని రాత్రి పక్క మీదకి వెళ్ళినప్పుడు ప్రభా ఉదయకాలం నుంచి నా పని పట్లలో తోడుగా ఉన్నావు, నీకు కృతజ్ఞత స్తోత్రం వేసయ్యా అని అప్పుడు వెళ్ళి పడుకో. అంటే అన్ని విషయాల్లో కూడా దేవుని మనం స్తుతించాలి. భోజనం చేస్తున్నావా, ఆహారం తింటున్నావా, ఆ తిను ఆహారం ఎంతమందికి లేకుండా పోయిందో, ఎంతమంది నిరాశలుగా ఉన్నారు, ఎంతమంది రోడ్ల మీద అన్నం లేకుండా ఆమెలో పడుకున్నారో, నువ్వైతే 3 పూట్ల తింటున్నావు, నీకు స్తోత్రమయ్యా అని ప్రార్థన చేసుకుంటూ తినాలి. అప్పుడు దేవుడు మనకి సమృద్ధమైన ఆహారము ఇస్తాడు. ఒక్కోసారి నా అన్నం కలుపుతూ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తా ఉంటాయి. నా కళ్ళలో నీళ్ళు అన్నం ప్లేట్లో పడిన రోజు చాలా ఉన్నాయి. ప్రభువా ఇది లేని వాడు కూడా ఎంతో మంది ఉన్నారయ్యా, మరి నాకైతే ఈ స్థితి ఇచ్చావు, కృతజ్ఞతలు. మేము ఉండేది రేకుల షెడ్, అయినా సరే ఒంటరిగా పడుకున్నప్పుడు పైన చూస్తూ ఉంటారు, ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, కూలర్ తిరుగుతూ ఉంటుంది, ఆ లైట్లు, ఆ ప్రొటెక్షన్ చూస్తే ప్రభువా నేను ఒంటరిగా ఉన్నా, నాకు అంత కాపుదలు ఇచ్చావయ్యా, ఎంత చెట్టు కిందో పుట్ట కిందో లేకుండా ఒక మంచి ఇంట్లో నన్ను ఉంచావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని కన్నీళ్ళతో చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. అందుకే ఈరోజు నా దేవుడు ఇల్లు చుట్టాడు. నేను కూడా చెప్పాను, ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను స్తోత్రం అని. ఎందుకు తెలుసా, 43 సంవత్సరాలు నాకు 43 ఏళ్ళ ఇల్లు లేకుండా బతికేశాను. ఇంకో 10 ఏళ్ళు ఉంటాను, 5 ఏళ్ళు నాకు ఇక్కడ ఉన్నాను. దేవుడు చూస్తానని నమ్మకం. ఆ ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడు నన్ను వదిలిపెట్టడు. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాలు నేను దేవుని స్థితిలో నేర్చుకున్నాను కాబట్టి కొద్దిగా గొప్పగా నిలబడ్డానండి. దేవుడికి ఇష్టమైన కార్యం తెలుసా, స్తుతి, కృతజ్ఞత. 1,00,000 రూపాయలు నువ్వు ఇచ్చి మందిరానికి రాకపోతే దేవుడు బాధపడతాడు. అది కాదు, దేవుడికి ఇవ్వాల్సింది ఫస్ట్ నువ్వు ఇవ్వాలి, నిన్ను నువ్వు ఇచ్చుకోవాలి. నీ భర్తకి నువ్వు నిన్ను ఎలా ఇచ్చుకుంటున్నావో దేవుడికి కూడా నీ హృదయాన్ని పూర్తిగా దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అయ్యా నీ తర్వాత నాకు ఏదైనా అని చెప్పే స్థానంలో ఉంటే నీ జీవితంలో చేసే కార్యాలు అసలు నీకు కంటికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆ స్థానం ఇవ్వలేక చాలా మంది బాధపడుతున్నారు. హృదయం ఎంతమంది చోటిస్తారు, మన దేవుడికి మాత్రం చోటు ఇవ్వలేదు. మందిరం అంటే చూడండి, ఈరోజు చాలా మంది అయిపోయారు. వర్షం వచ్చిందనో కరెంట్ పోయిందనో ఇక్కడే కనబడతారు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు వస్తారు, బాధ అవుతారు. అదే భక్తి అంటే కాదు. అన్ని సమయాల్లో చేసేదే భక్తి. అన్ని సమయాలు దేవుడు స్తుతించేదే భక్తి. పిల్ల బాగున్నప్పుడు గెంతులు అబ్బా స్తోత్రాన్ని కాదు, బలహీనంగా బిడ్డను పడుకున్నప్పుడు కూడా అయ్యా నీకు స్తోత్రం అయ్యా, బిడ్డను బలపరచని ప్రార్థించే వారంగా ఉండాలి. స్తుతి ఎంత శక్తివంతమైందో, స్తుతించినప్పుడు దేవుడు చేసే అద్భుత కార్యాలు ఆనాడు భక్తులు ఏం చేశాడో మనం కూడా స్తుతించినప్పుడు, బలహీనమైనప్పుడు, సమస్యలైనప్పుడు మన ఎదురుగా మనకంటే శక్తివంతమైన వాళ్ళు, బలవంతులైన వాళ్ళు, మనకంటే మరి అప్పించిన వాళ్ళు శత్రువులుగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం స్తుతించినప్పుడు దేవుడు కార్యం చేస్తాం మనం చూద్దాం. యెహోషువ గ్రంథము, కరెక్ట్గా నేను ఇంకా నాకు టైం ఉంది, నిదానంగా చెప్తాను అర్థమయ్యేట్టు నాకు తెలిసినంత వరకు. వాడు గుర్తుపెట్టుకోండి అమ్మా, బాగా వినండి. ఇక్కడ నేను నిలబడింది నాకు తెలుసు అని నిలబడను. ఎప్పుడు కూడా నాకు తెలిసింది చెప్తాను. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు, నేను చూసిన కార్యాలు, నేను విన్న కార్యాలు, బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు నాకు బయలుపరిచిన ప్రత్యక్షత ఏమైతే ఉందో దాన్నే విమర్శిస్తాను తప్ప నాకు నిజంగా ఏమీ నిజంగా తెలీదు. నాకు తెలిసిన దాన్ని మాత్రమే చెప్పడానికి నుంచున్నా. అర్థమవుతుందా? దేవుడి నామానికే మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథము, స్తుతిలో ఉన్న శక్తి ఏంటో, స్తుతించినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఏంటో మనం క్లుప్తంగా తెలుసుకుంటే మీరు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకోండి. ఏం చేయాలి? దేవుడిని. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20 చదువుతాం. యెహోషువ గ్రంథం పేజీ నెంబర్ వచ్చి 150. యాజకులు బూర ఊదగా ప్రజలు కేకలు వేసి ఆ బూర ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముకు కేకలు వేయగా ప్రాకారం కూలెను. హల్లెలూయా. 2వ వచనం చదువుతున్నాను చూడండి ఒకసారి. 2వ 6వ అధ్యాయము 3వ వచనం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేయించు రావాలను. 7 యాజకులు పొట్టేలు కొమ్మ బోరం పట్టుకుని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా
ఆ యాజకులు బూరలు ఊదవాలి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలు గనుక జనులు తమ ఎదుట చక్కగా ఎక్కుదురను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం మీకు ఒక స్టోరీలో చెప్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 3-4 చదువుతా ఉంటే సరిపోతుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 7 చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చదువుకోండి. అయితే ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, మరి ఐగుప్తు ప్రజలు ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. తెలిసిందే కదా మనకి. బానిసత్వం ఉన్నప్పుడు వ్యక్తి చాకరీ చేస్తున్నప్పుడు ఆకాశం దేవుడికి మొరబెట్టుకున్నారు. మొరబెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? మోషే గారిని తీసుకొచ్చి, అయ్యా ముందు నడు, నీ తోడుగా ఉంటాను, ఆ ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడిపించు, నేను నీ తోడుగా ఉంటానని చెప్పి ఆశ్చర్య అద్భుత కార్యాలన్నీ చేసి మొత్తానికి ఫరో దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలు తీసుకొచ్చిన తర్వాత సినాయి పర్వతం మీద ఆజ్ఞలు అన్ని చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎదురున్న శత్రువులు అన్ని నాశనం చేసుకుంటూ, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా, చెప్పులు నలగకుండా, బట్టలు చినిగిపోకుండా 40 సంవత్సరాలు చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు. మోషే గారు వాళ్ళతో ఉండి 120 సంవత్సరాలు వచ్చిందని చనిపోయాడు. ఎవరు? మోషే గారు చనిపోయారు. ఆయన తర్వాత నాయకత్వం ఎవరు? యెహోషువ తీసుకున్నాడు. దేవుడే చెప్పాడు, నూనె కుమారుడైన యెహోషువను అభిషేకించు, జ్ఞానంతో నిన్ను నింపుతానన్నాడు. మోషేకు తోడే నీ కూడా తోడే ఉంటాను అబ్బాయి, కాబట్టి నువ్వు భయపడమాక అని యెహోషువతో చెప్పి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళకు అడ్డుగా ఉన్న ప్రతి చిన్న పట్టణంలో శత్రువులు అందరూ ఓడించుకుంటూ వెళ్తున్నారు. ఎరుకో దగ్గరికి వచ్చేపాటికి ఆ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. అంటే కానాను వాగ్దాన భూమికి వెళ్ళే దారులు ఎన్ని కూడా శత్రువులు ఉన్నారు. వీళ్ళందరూ తప్పించుకుంటే వాగ్దాన భూమికి వెళ్ళాలి. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఎరుకో పట్టణానికి వచ్చేపాటికి ఆ ప్రాకారం అంతా ఎత్తైన ప్రాకారం అంట. ఎత్తైన, కనీసం మనుషులు కూడా ఎక్కలేనంత పటిష్టమైన బలమైన ప్రాకారం. 12 అడుగులు వెడల్పు ఉంటుందంట. ఇంకా ఎత్తు అయితే చాలా ఎత్తుగా ఉంటుంది. బలిష్టమైన గోడ. ఇప్పుడంటే మనకు బుల్డోజర్లు బాంబులు పెట్టి లేపేస్తున్నారు. అప్పుడైతే చుట్టూ గొడవలు కూడా ఏమీ లేదు. మరి అంతమంది జనం ఉన్న తోసేసినప్పుడు దాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఆ కోట గోడ కూలితే తప్ప వీళ్ళు ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళని శత్రువుల్ని స్వాధీనపరచుకోలేరు. ఆ శత్రువులను సంహరించి వాళ్ళ భూమిని స్వాధీనపరచుకోలేరు. కాబట్టి ముందు వీళ్ళకి ఏం అడ్డుగా ఉంది? ఎరుకో కోట కూడా అడ్డుగా ఉంది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీకు ఎరుకో కూడా అడ్డుగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారంటే పక్క నుంచుని 7 యాజకులు ఆ ఎరుకో కోట చుట్టూ బోర ఊరుతూ తిరగండి. 6 దినాలు రోజుకొక్కసారి తిరగండి. ఏంటి? 6 రోజులు రోజుకొక్కసారి తిరగండి. కానీ 7వ రోజున 7 మార్లు తిరగండి. ఆఖరిసారి బూర ధ్వని ఊదుతూ గట్టిగా కేకలు వేసుకుంటూ ఆర్భాటంగా కేకలు వేస్తూ ఊదండి. అప్పుడు కోట కూడా కూలిపోద్ది. ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? వాళ్ళకి ఒక కోట కూడా అడ్డుగా ఉంది. ఇప్పుడు వాగ్దాన భూమికి వెళ్ళాలి అంటే వాళ్ళకి అనుకున్న దేశానికి వెళ్ళాలి. అడ్డుగా ఏముంది? ఎరుకో కోట కూడా ఉంది. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో అడ్డుగా వస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన క్రియలు అడ్డుగా వస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధంగా బలహీనమైన క్రియలు అడ్డుగా వస్తూ ఉంటాయి. ఒకవేళ నీ ఆత్మీయ జీవితానికి నీ భర్త అడ్డుగా ఉండొచ్చు, నీ భార్య అడ్డుగా ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులు అడ్డుగా ఉండొచ్చు. లేదనుకుంటే అపవాది క్రియలు మనకి అడ్డుగా ఉండొచ్చు. కానీ ఏంటమ్మా కూర్చోండి. అలాంటి క్రియలు అపవాది క్రియలు అడ్డుగా ఉంది. కానీ ఏదన్నా సరే కోట గోడ ఎదురుగా ఉన్నప్పుడు మన శక్తితో మన బలంతో కూర్చోలేము. కానీ దేవుని వైపు చూడాల్సిన సమయం అది. యెహోషువ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ శక్తి చాలదు, వాళ్ళ బలము చాలదు, వాళ్ళకు ఉన్నటువంటి సామాను కూడా ఏమి చాలో ఆ కోట ఎరుకో కోట కూలితే తప్ప ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీన పరుచుకోలేదు. ఇప్పుడు ఎవరన్నా లోపల రాండి, తలుపు ఉందండి, ఈ తలుపు వేస్తామనుకో, ఒకటి తలుపు తీసుకున్నా రావాలి, తలుపు తీసుకుని రావాలి, తలుపు పగలగొట్టుకున్నా రావాలి. అక్కడ ద్వారం మూయబడి ఉంది, కనీసం పగలగొట్టడానికి కూడా ఏమాత్రము అవకాశము లేదు. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, మీరు రోజుకొక్కసారి తిరగండి. 7వ దినమున మాత్రం బూరలు ఊరుకు యాజకుల ముందు బూరలు ఊరుకు తిరగండి. ఆర్భాటంతో కేకలు వేయండి. మీ కేకలు వేస్తున్నప్పుడే, కేకలు పెడుతున్నప్పుడే ఆ కోట కూడా కూల్చేస్తానన్నాడు. నిజంగానే ఆ రోజు రానే వచ్చింది. 7 రోజులు 6 రోజులు తిరిగారు. 7వ రోజున యాజకులు బోర ఊదుతూ కొమ్ము ఊదుకుంటూ తిరుగుతున్నారు. ప్రజలు ఆర్భాటంతో కేకలు వేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, కేకలు వేస్తున్నారు. కోట
దెబ్బకి కోట కూడా కూలి పడిపోయింది. ఈ రోజున నీకు అడ్డుగా ఏముందో, నీకు ఆటంకంగా ఏమున్నాయో నువ్వు స్తుతించినప్పుడు నీ కుటుంబానికి కానీ, నీ ఆత్మీయ జీవితానికి కానీ, నీ వ్యక్తిగత జీవితానికి ఏమి అడ్డుగా ఉన్నాయో నువ్వు స్తుతించినప్పుడు వాటన్నిటికీ దేవుడు కూల్చి పారేస్తాడు. హల్లెలూయా. దేవుడు కూల్చి పారేస్తాడు. ఏది నీకు అడ్డుగా ఉందో, ఏది నీకు ఆటంకంగా ఉందో దేవుని స్తుతించు. ప్రభువా, నా ఆత్మీయ జీవితానికి ఇది ఆటంకంగా ఉంది, నా ప్రార్థనా జీవితానికి ఇది ఆటంకంగా ఉంది, నా ఒక పరిశుభ్ర జీవితానికి ఇది ఆటంకంగా ఉంది. యేసు నామములో తీర్చని ప్రార్థన చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఆశ్చర్య రీతిలో ఆ కోట గోడలు ఎదురుగా బద్దలైపోతాయి. దేవుడు ఈ ప్రజలందరూ కూడా ఆర్భాటంగా కేకలు వేశారు. మామూలు ప్రార్థన సరిపోదు, మామూలు చిన్న ప్రార్థన సరిపోదు, ఆక్రందన కావాలి, ఆర్భాటము కావాలి. నీ గుండె నిండా, హృదయం నిండా నీ బాధ, నీ దుఃఖం నింపుకొని ఎలుగెత్తి దేవుడి సన్నిధిలో కేకలు పెడుతూ ప్రార్థించే సమయం కావాలి. అర్థమవుతుందా? కొంతమంది మౌనంగా ప్రార్థన చేస్తారు, కళ్ళు మూసుకుని అలా ఉంటారు. నిద్రపోతున్నారా ప్రార్థన దిగి కొంతమంది అంటారు, వినపడదు, మొత్తానికి పెదాలు చదువుతాయి. కొంతమంది అంటారు, కొంతమంది ప్రార్థన అంటారు, పక్కన ప్రార్థన కాదు. అంటే మొత్తానికి రకరకాల ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన లేదు. కానీ ఇక్కడ కావాల్సింది, నీకు ఏదైనా ఆటంకంగా ఉన్నప్పుడు, నీ కుటుంబానికి కానీ, ఆత్మీయ జీవితానికి కానీ ఏదైనా అడ్డుగా ఉందంటే, ఆటంకం ఉంది, దానికి మామూలు ప్రార్థన సరిపోదు, ఎలుగెత్తి ప్రార్థించాలి, దేవుని ఎలుగెత్తి స్తుతించాలి. ప్రభువా, ఈ సమస్యల్లో ఉన్నా, ఈ స్థితిలో నేనున్నా, నా కుటుంబ పరిస్థితిలో ఉంది, ఒక్కసారి దర్శించయ్యా అని గొంతులో, గుండె లోతుల్లో నుంచి, నీ హృదయాంతరంలోంచి నీ కేక దేవునికి వినపడాలి. భర్తమే అంటున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అంటే శిష్యులు అంటారు, అరవకు అంటారు. కానీ యేసు ప్రభు దాటిపోతుంటే భర్తమై ఇంకెప్పటికీ కూడా గుడ్డివాడిగా ఉంటాను, జీవితంలో నా కళ్ళు రావని దావీదు కుమారుడా, దావీదు కుమారుడు కరుణించు వస్తుంటే ఆయన ఎంత ఊరుకో పెడుతున్నా అంత బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. యేసు ప్రభు వాళ్ళ కేకలు విన్నారు. అంత జన సమూహంలో కూడా కేకలు విని దగ్గర పిలిచాడు. నీకేం కావాలన్నాడు. అంటే నేను చూపు పొందుకోవాలనుకుంటున్నానంటే నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ ఊరుకో అన్నప్పుడు ఊరుకుంటే ఎప్పటికీ గుడ్డివాడిగా ఉండిపోయేవాడు, దేశంలో దాటి వెళ్ళిపోయేవాడు. దావీదు కుమారుడు అని బిగ్గరగా కేకలు వేశాడు. కాబట్టి ఎవరో నన్ను పిలుస్తున్నారు, ఎవరికో నేను అవసరం ఉన్నానని యేసు ప్రభు వారు ఒక్కసారిగా తిరిగారు. నీ కేకలు పరలోకమందున దేవుడు వినాలి, చుట్టుపక్కల కాదు. మనం అరుస్తా ఉంటే చుట్టుపక్కల వింటారు, పోట్లాడుకుంటా ఉంటే చుట్టుపక్కల వింటారు. వాళ్ళు ఏం పోట్లాడుకుంటున్నారా, ఎప్పుడు అస్తమానం గొడవలేరా బాబని చుట్టుపక్కల వారు, సందులో వారు, పేటలో వారు వింటారు. కానీ నీ ప్రార్థన మాత్రం ఎవరికి వినపడదు, నీ ఇంట్లో వినపడదు. నీ కేకలు అందరికీ వినపడతాయి, ప్రార్థన మాత్రం నీకు తప్ప ఎవరికి వినపడదు. అలా ప్రార్థన చేస్తే నీకున్న అడ్డుగోడలు, ఆటంకాలు తొలగవు. ఆర్భాటముతో, హృదయాంతరంలోంచి తిరిగి నరిగిన హృదయంతో కేకలు వేయి. ప్రభువా, నువ్వు చేస్తే తప్ప, నువ్వు విడిపిస్తే తప్ప, నువ్వు ఆశ్రయిస్తే తప్ప నాకు ఇది జరగదు అని ఆర్భాటంగా కేకలు వేయి. గొంతు చించుకున్నారు దేవుడి దగ్గర, గట్టిగా ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. ఆర్భాటంగా కేకలేమి దేవుడు చెప్పాడు. 6 రోజులు మౌనంగా ఉన్నారు. 6 రోజులు ఏం మాట్లాడాల, అలా తిరిగి వచ్చి కూర్చుంటున్నారు, అలా తిరిగి. కానీ 7వ రోజు రానే వచ్చింది. ఆర్భాటంతో బోరలు ఊరుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు కేకలు వేస్తూ ఉంటే, దేవుడు స్తుతిస్తూ ఉంటే, స్తుతి 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 స్తోత్రం స్తోత్రం అంటే కోట కూడా దెబ్బకు పూలికెత్తబడ్డాయి. హల్లెలూయా. మరి చాలా మంది స్తుతిని తెలియదు. స్తుతి అంటే స్తుతి కొట్టినట్టు. చాలా మంది 1000 స్తోత్రాలు చదువుతారు. 1000 స్తోత్రాలు చదువుతూ ఉంటాడు. అలవాటుగా ఒక దాన్ని నేను చూసేవాడు. ఎదురికి 40 నిమిషాలు 30 నిమిషాలు వెళ్ళేస్తారు 1000 స్తోత్రాలు. అలవాటుగా ఆచారంగా వెళ్ళేస్తారు. మంచిగా స్తోత్రం చేయడం మంచిదే, కానీ అది హృదయాంతరంలో నుంచి తండ్రి దేవా నీకు స్తోత్రం అంటే దాని అర్థం కూడా మనకి తెలిసి ఉండాలి, ఫీల్ అవ్వాలి. అవునా కదా? ఒక మాట స్తోత్రం చెప్తున్నామంటే దానికి తగ్గ భావము, ఫీలింగ్ కూడా మనలో ఉండాలి. తండ్రి దేవ స్తోత్రం, అమ్మ తండ్రి స్తోత్రం, నీకే స్తోత్రం, దేవ స్తోత్రం స్తోత్రం అని అనుకుంటే వెళ్ళిపోతే చదివా అన్న పేరే కానీ దానికి వాల్యుయేషన్ ఉండదు. ఎప్పుడైతే ఆ మాట పట్టుకుని మనం స్తోత్రం చెల్లించుకుంటామో, నిదానంగా చదివిన టైం అయినా సరే ఆ మాట మన హృదయంలో క్రియ తెలుస్తున్నప్పుడు
దేవుడు మనకు ఎదురుగా ఉన్న ఆటంకాల్ని తీసేస్తాడు. ఎరుకో కోట గోడల్ని ఏ విధంగా కూల్చాడు, నీ కట్టుగా ఉన్నటువంటి కోట గోడల్ని, అది కుటుంబ పరంగా అయినా, వ్యక్తిగత పరంగా అయినా, ఆత్మీయ జీవితంలో అయినా, పరిశుద్ధంగా అయినా సరే, ఏది నీకు అడ్డుగా ఉందో, ఆటంకంగా ఉందో, దేవుని స్తుతించు. ఆర్భాటంతో కేకలు వేసి దేవుని స్తుతించు. స్తుతించు, పాటలు పాడుతూ ఉండు. నిశ్చయంగా నీకు విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. రెండో వ్యక్తిని చూద్దాం. దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. త్వరగా చూడండి అమ్మా. 2వ దినవృత్తాంతములు 374వ పేజీ. 21 చదువుతున్నాను. 20వ అధ్యాయం 21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు హల్లెలూయా దేవుని స్తుతించడానికి ఏం చేశారంట? గాయకుల్ని ఏర్పరిచారంట. వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడి, ఆయన స్తోత్రం చెట్టుకు వారు నియమించెను. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా హల్లెలూయా బాగానండి, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబు మీదను, సెయీరు వన్యవాసుల మీదను మాటు గాండ్రం పెట్టిన కనుక వారు హతులైంది. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. అక్కడ యెహోషువకి ఎదురైన ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా ఉన్న ఎరికో కోట కూడా చూస్తాం. వాడు స్తుతించినప్పుడు ఆర్భాటంలో కేకలు వేసినప్పుడు కోట గోడలు కూల్చబడ్డాయి. మనము కూడా మన వల్ల కానిది, మన శక్తికి మించుతున్నప్పుడు దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆర్భాటంతో, కేకలతో, రోగంతో ప్రార్థన చేసినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు నిశ్చయంగా మనకు ఎదురుగా ఉన్న కోట గోడల్ని ఏం అడ్డుగా ఉన్నది తీసేస్తాడు. రెండో వ్యక్తి ఎవరంటే యెహోషాపాతు రాజు. ఎవరైనా యెహోషాపాతు రాజు మంచి రాజు, ఇశ్రాయేలు రాజు అనమాట. చాలా దేవుడు అంటే మంచి భయభక్తులు కలిగిన రాజు. అలాంటి రాజు నెమ్మదిగా ఉండేది, ఏ యుద్ధాలు లేకుండా అతని దేశము ప్రజలు నెమ్మదిగా సురక్షితంగా ఉండేవారు. ఎందుకంటే ఈ యెహోషాపాతు రాజు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు. దేవుడికి ఇష్టమైన కార్యాలు ఏం చేసేవాడు కాదు, దేవుడికి ఇష్టమైన క్రియలు కార్యాలు చేసేవాడు. కాబట్టి అతని రాజ్యంలో ఏ శత్రువులు లేకుండా నెమ్మదిగా ఉంచాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టకరంగా మనం బ్రతికితే మనల్ని కూడా దేవుడు నెమ్మదిగా ఉంచుతాడు. మనల్ని దేవుడు నెమ్మదిగా హల్లెలూయా నెమ్మదిగా ఉంచుతాడు. కాబట్టి మనం జాగ్రత్త, దేవుని అందు మనం భయభక్తి కలిగి ఉండాలి తప్ప ఎలా పడితే అలాగా ఉండడానికి హక్కు లేదు. యెహోషాపాతు అంత నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా ఒక రోజున రానే వచ్చింది, అతనికి విరోధంగా శత్రువులు వేశారు. ఎవరు? అతని రాజ్యాన్ని దోచుకోవాలి, ఇశ్రాయేలు వారిని ఓడించాలి, సంహరించాలని 4 దిక్కులా కూడా శత్రువులు వచ్చేసారు. ఈయన సైన్యం 5 లక్షల మంది ఉంటే వాళ్ళ సైన్యం 10 లక్షల మంది ఉన్నారు. 5 ఎక్కువ 10 ఎక్కువ. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుడికి మొరపెట్టాడు. ఈ విస్తారమైన సైన్యం చేతిలో, అయ్యా యుద్ధం చేయడానికి మాకు బలము చాలదు, శక్తి చాలదు, ఏమీ కొయ్యట్లేదు, నీవే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఏ దిక్కు లేదు, కాబట్టి నాకు సహాయకుడు నీవే అని దేవుడికి మొరపెట్టాడు. మనకు ఒక ఆపద వచ్చినప్పుడు, మనకు ఒక ఇబ్బందికరం వచ్చినప్పుడు, మన చుట్టూ శత్రువులు ముట్టినప్పుడు మనం చేయవలసిన ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి, మనిషి వైపు కాదు, దేవుని వైపు మొరపెట్టాలి. దేవుడికి అయ్యా ఈ స్థితిలో నేను ఉన్నాను, నువ్వే నాకు దిక్కు. ఒకసారి చూడండి, నా మాట చదువుతాను. హల్లెలూయా. 12 మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు దోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేశాడు, వెంటనే జవాబు వస్తుంది. చూడండి 15. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి, జరగకుడి. ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఒకవైపున ఇరుకు ఇబ్బందులు, ఒకవైపున అప్పులు, ఒకవైపున అనారోగ్యం, ఒకవైపు కుటుంబ సమస్యలు, 4 దిక్కుల కూడా వ్యక్తికి సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనం చేయవలసిన ఏమిటా? అయ్యా ఒకవైపు ఆర్థిక సమస్యతో బాధపడుతుంటే, ఒకవైపు అనారోగ్యం ఉంది, ఒకవైపు అప్పులో
వాళ్ళు తిడుతున్నారు. ఒకవైపు కుటుంబంలో ఏమీ లేకుండా ఉన్నాయి, కొడుకుతో ఉన్నామయ్యా, కుటుంబ సమస్యలు బాగాలేదు, భార్యకు గొడవ అయిపోతుంది, కుటుంబంలో కలహాలు వస్తున్నాయి, ఇలాంటి అన్ని సమస్యలు ఇరుక్కుపడ్డానయ్యా, ఒక్కసారి నన్ను చూడయ్యా, ఈ సమస్యలు నేను తట్టుకోవడం నా వల్ల కాదు, నాకు బలం చాలదు, నా శక్తి చాలదు, నీవే నాకు దిక్కు అని దేవుని వైపు మనము చూసి ప్రార్థించే వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, యెహోషాపాతు రాజు నువ్వు భయపడకు, యుద్ధం నువ్వు కాదు, దేవుడే జరిగిస్తాడు అని. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, స్తుతించేవారిని పాటలు పాడేవారిని ముందు వరుసలో పెట్టాడంట. వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాళ్ళ స్వరం ఎత్తినప్పుడే దేవుడు శత్రువులకు యుద్ధం చేశాడు. యెహోషాపాతు మీద యుద్ధం రాలా, వాళ్ళకు వాళ్ళే యుద్ధాలు చేసుకుని చచ్చిపోయారు. హల్లెలూయా. ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుని శత్రువులు చచ్చిపోయారు తప్ప యెహోషాపాతు మీద కానీ, యెహోషాపాతు ప్రజల మీద కానీ ఒక్క యుద్ధం కానీ ఒక బాణం కానీ వేయలేదు. హల్లెలూయా. ఎందుకని వీళ్ళు పాటలు పాడుతుండగా, స్వరం ఎత్తి పాటలు పాడుతుండగా, దేవుడు స్తుతిస్తుండగా దేవుడే యుద్ధం జరిగించాడు, దేవుడే వారి పక్షాన యుద్ధం జరిగించాడు. మన చుట్టూ అన్ని సమస్యలు ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం చేత కాదు, అన్ని బాధలు ఉన్నప్పుడు సంతోషంగా ఉండలేము, మనం పాటలు పాడలేము. కానీ వాక్యం చెబుతుంది, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు పాటలు పాడు, ప్రార్థన చేయి, అప్పుడు నీకు విరోధంగా క్రియలు కార్యాలు పారిపోతాయి. హల్లెలూయా. చాలా మంది కూడా స్తుతించడం చాలా మంది తెలియదు. బాధలో ఉన్నప్పుడు ప్రార్థన మానేస్తారు, దేవుని స్తుతించడం మానేస్తారు, వాక్యం మానేస్తారు, మందిరం కూడా మానేస్తారు. అది కాదు, ఇక్కడ 4 దిక్కుల సమస్యలు వచ్చినాయి. యెహోషాపాతుకి 4 వైపుల శత్రు సైన్యమే, ఒక సైన్యం, ఇంకో సైన్యం, ఈ 4 దిక్కుల సైన్యం చుట్టుముడికి వాళ్ళు ఏమైపోతారు? ఉక్కిరి అయిపోతారు. ఏమవుతారు? చచ్చిపోతారు. ఆ సమయం ఎవరు దిక్కు? మనకి దేవుడే దిక్కు అనుకున్నాడు. ఈ రోజు నువ్వు అన్ని సమస్యలతో ఉన్నావే కానీ దేవుడి వైపు చూస్తున్నావా? దేవా నువ్వే నాకు దిక్కు అంటున్నావా? లేదా పెద్దమ్మ నువ్వు నాకు దిక్కు, పెదనాన్న దిక్కు, అమ్మ దిక్కు, తాత దిక్కు, లేదా బాబాయ్ నువ్వు దిక్కు అని మనుషుల వైపు చూస్తున్నావా? చూడవలసిన దేవుడి వైపు చూస్తే నీ పక్షాన యుద్ధం జరిగించేది దేవుడే. యెహోషాపాతు రాజు భయపడుతున్నప్పుడు నువ్వు భయపడవద్దు, నీ పక్షాన యుద్ధం నేను చేస్తానని ధైర్యం చెప్పాడు. నువ్వు స్తుతిస్తూనే ఉండని చెప్పాడు. వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడే, స్తుతిస్తున్నప్పుడే దేవుడు వారి పక్షాన యుద్ధము జరిగించాడు. స్తుతి ఎప్పుడు కూడా శక్తివంతమైనది. నీ మనసు బాగోలేనప్పుడు, ఏ మాత్రం కూడా శరీరం సహరించినప్పుడు కొద్దిసేపు పాటలు విను, మంచి పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు వింటా ఉండు. ఆ పాటలో ఉన్న మాటలే దేవుడు వాక్యమే పాటల రూపంలో ఉంది. అర్థమవుతుందా? కాబట్టి పాటలు వింటున్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయము సర్దుకుంటది, నీ హృదయము తెప్పరెళ్తుంది, నీ హృదయానికి ఒక ధైర్యం వస్తుంది. వైజాగ్ లో ఒక ఫ్యామిలీ మరి ఎన్నో లక్షల అప్పులతో ఉన్నప్పుడు మరి చచ్చిపోవాలని సముద్రం వైపు వెళ్తున్నారంట. ఆ బీచ్ దగ్గర ఏసన్న గారు మరి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన పాట పాడుతూ ఉన్నాడు. ఆ పాట పాడుతూ ఉంటే వాడు సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. 2 పిల్లలు, భార్య భర్తలు, ఈ అప్పుల వల్ల పడలేము, చచ్చిపోతాం, ఇంకా పిల్లలు కూడా వదిలేస్తే దిక్కులు అవుతారని నలుగురు కలిసి ఆ అరలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. మోకాల్లో వాటర్ వచ్చేస్తుంది, కానీ వెనకాల నుంచి ఒక పాట వినపడుతుంది. మనసు మార్చుకొని వెళ్ళి ఆ మీటింగ్ లో కూర్చున్నారు. సర్వోని పాట ఆయన వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడే ఆ పాట ముగించేలోపే వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది, వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. చావాలి అనుకున్న వాళ్ళ ఇంటిని దేవుడు వెనక తీసేసి వాళ్ళని ఒక రోజు సాక్ష్యంగా ఉంచాడు. హల్లెలూయా. పాట తేలిక తీసుకోకూడదమ్మా. చాలా మంది పాటలు పాడతారులే, ఆడ రికార్డింగ్ చేసుకుంటారులే, నిదానంగా వద్దాం అనుకుంటారు. కాదు, పాట కూడా శక్తివంతమైంది. పాటలు పాడుతున్నప్పుడే
మందిరంలో కూర్చుని అలాగే చెప్తే ఆ భారము పోదు. ఒక ఆవిడ వినమ్మ, ఒక ముసలివాడి పాపం మూట ఎత్తుకుని దారంకి వెళ్తుందంట. దారానికి వెళ్తుంటే అప్పుడు హేమంత్ లాంటి జాలు మనసు ఉన్నవాడు కారు వేసుకుని వస్తున్నాడు. కారు వేసుకుని మా అమ్మ ఎక్కడ దాకా వెళ్తానంటే అయ్యా పొరుగురు వెళ్ళాలి అంట. సరే నేను అంటే వెళ్తున్నాను రా అన్నాడంట. అని కూర్చోనంట. కూర్చుంటాయి చక్కగా ఏసీ కారులో కూర్చుంది. కూర్చుంటే అని మురుగుతుందంట. ఏంటా మురుగుతుందంటే చూస్తే ఆ ఏసీ కారులో కూర్చుని మూట నెత్తి పెట్టుకుంట. మూట మాత్రం నెత్తి మీద ఉందంట. అదేంటి మామ పక్కన పెట్టానంట. అప్పుడు తీసి పక్కన పెట్టిందంట. అమ్మయ్య అందంట. అంటే నెత్తి మీద బరువు మోస్తున్నంతసేపు బలహీనమైపోయింది. ఆయన మురుగుతూ వెళ్తుంది. ఎప్పుడైతే ఆ భారం తీసి పక్కన పెట్టిందో అమ్మయ్య ఉంది. అలాగే మందిరంలో వచ్చినప్పుడు ఏ భారంతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ ఇరుకు మందులు ఉన్నా గుమ్మం బయట చెప్పులు వదిలేసినట్టుగా ఆయన్ని అక్కడ వదిలేసి ఫ్రీగా లోపలికి రా. దేవుడు నీకు కావలసిన ధైర్యంతో నింపుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పులు వదిలేసినట్టుగా నీ సమస్య, నీ బాధ, నీ దుఃఖం బయట వదిలేసిరా. దేవుడు నీ ఆత్మతో ఇక్కడ నింపుతాడు. అంతేగాని ఆత్మతో దేవుడు తాగుతూ ఉంటే హృదయం అంటే ఎన్నో కనబడతా ఉంటాడు. దేవుడు ఆత్మ ఎలా దిగొస్తామంటే హృదయం ఏమనిపిస్తుంది? ఎన్న ఎప్పుడు వస్తాడు, ఏ పైలా వచ్చేసి ఆడుతున్నాడు, ఎక్కడ ప్యాకెట్ ఆడుతున్నాడు అని హృదయం నిండా తిరుగుతూ ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి కాసేపు దేవుడితో నువ్వు ఏకాంతంగా గడిపితే, ఆరాధన చేస్తూ ఉంటే, శుద్ధిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే నీ మంచి నేలపడి విత్తనంలాగా నీ హృదయము దున్నబడుతుంది. దేవుడు కార్యము చేస్తాడు. స్తుతి ఒక శక్తివంతమైన ఆయుధం. స్తుతి, ప్రార్థన, వాక్యం ఈ మూడు ఉన్న వాళ్ళని కొట్టేవాడు. అర్థమవుతుందా? మూడో వ్యక్తి ఎవరంటే అపోస్తుల కార్యము. హల్లెలూయా. యుద్ధం ఎవరు చేశారు? యెహోషాపాతు చేయలా. ఎవరు చేశారు? దేవుడు యుద్ధము జరిగించారు. స్తుతించినప్పుడు ఎరుకో కోటను కూర్చుని కూడా దేవుడే. వీళ్ళు స్తుతించి పాటలు పాడుతున్నప్పుడు యెహోషాపాతు మీద వచ్చిన సైన్యాన్ని చెదరగొట్టింది, సంహరించింది కూడా దేవుడే. మూడో వ్యక్తి అపోస్తుల కార్యం చూద్దాము. నేను 10 నిమిషాలు ముగిస్తాను. అపోస్తుల కార్యం. హల్లెలూయా. సారీ. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదెను, వెంటనే తలుపులను తెరుచుకొను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడున్నారండి? పౌలు శీలలో వినండి బాగా. ఈ 10 నిమిషాలు బాగా ఇంపార్టెంట్ వినండి. ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉండి ఏం చేస్తున్నారు? వీళ్ళు పాటలు పాడుతున్నారంట. మీకు కొంచెం ఎవరన్నా గట్టిగా కేకలేస్తే పాటలు వస్తాయా? డై అన్నారనుకో, కేకలు వస్తే పాటలు వస్తాయా? భార్య ఇద్దరు కాసేపు తిట్టుకున్నారనుకో పాటలు వస్తాయా? అత్త పొడవు తిట్టుకునే పాటలు వస్తాయా? అప్పుడు వచ్చాయి రేపొద్దున ఇవ్వకపోతే ఉంటాడు పాటలు వస్తాయా? కానీ వీళ్ళు ఎక్కడన్నా తెలుసా? చెరసాలలో ఉన్నారు. మామూలుగా లేదు. వాళ్ళు విపరీతంగా కొట్టి చెరసాలలో బండ వేసి పెట్టేశారు. కాళ్ళకి ఒక ఇంతలాగా చెట్ట కాళ్ళ మధ్యలో పెట్టేసి బరువైన బండలాగా పెట్టి కాళ్ళు దాంట్లో పెట్టేసి ఒక చెరసాలలో ఉంచారంట. అంటే ఒకవైపు కాళ్ళు చేతి విపరీతమైన నొప్పి, ఈ దెబ్బలు తిని వీపంతా కూడా నొప్పి, ఎంతో బాధాకరమైన పరిస్థితి. ఒక దెబ్బ కొడితేనే 2-3 రోజులు బొంగముందు ఉంటారు మీరు. అలాంటి కొరలతో కొట్టిన దెబ్బలు, ఆ బండ వేసిన కాళ్ళు, ఎంతో బరువు, బాధ, ఎంతో వేదన, శరీరం అంతా దున్నబడిన పరిస్థితిలో ఉంది వాళ్ళకి. కానీ అలాంటి సమయంలో పాటలు పాడుతున్నారు. ఏం చేశారు? పాటలు పాడుతున్నారంట. అందుకే చెరసాల బద్దలయ్యింది. చాలా మందికి బాధలో ఉన్నాడు, మా ఆయన తిట్టాడు, మా ఆయన కొట్టాడని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారు, లేదా ఎవరైనా అంటే ఏడుస్తూ కూర్చుంటారు. కానీ ఇక్కడ పౌలు శీలలు దెబ్బలు తిని కూడా, బండ వేయబడి కూడా, చెరసాల్లో ఉండి కూడా దేవుని స్తుతించే అనుభవంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకున్న సంఖ్యలు కూడా తెంపబడ్డాయి. అసలు ఎందుకే చెరసాల్లో వేశారు అంటే, పౌలు గారు చక్కగా ఊరు తిరుగుతూ మరి అందరికి సువార్త ప్రకటించుకుని వచ్చాడు. ఒక రోజున లూదియా దగ్గర ఉన్న ఊర్లో ఆగిపోయి లూదియా వాక్యం
వాక్యం చెప్తున్నప్పుడు లూది అనే స్త్రీ ఆ హృదయం తెరవబడి పౌలు గారిని చేర్చుకుంది. ఆ స్థలంలో, ఆ దేశంలో ఉండి, ఆ ఊరిలో ఉండి అక్కడ ప్రార్థనా మందిరానికి వెళ్ళి వస్తూ ఉంటాడు పౌలు. వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ ఒక ఆవిడ ఉంది, చూడండి మీకు ఆవిడ. మేము ప్రార్థనా స్థలం వెళ్ళిచుండగా పూతో దెయ్యం పట్టింది. సోదరు సాధారణ పూతులను దెయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానుకుల్లా బహులాభము సంపాదించిన ఒక చిన్న మాకు ఎదురుగా వచ్చును. హల్లెలూయా. పౌలు గారు ప్రార్థన మందిరానికి వెళ్తూ ఉన్న మార్గ మధ్యలో అక్కడ ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన అమ్మాయితో ఆవిడ ఏం చేస్తారు? సోది చెప్తుంది. సోది చాలా చెప్పించుకుంటారు. అదేంటో తెలుసా? చెప్పించుకోబాకండి. తెలుసో తెలియదు చెప్పించుకున్నారో తెలియదు, కానీ సోది చెప్పడం ఒక దెయ్యపు కార్యము. అర్థమవుతుందా? దెయ్యపు జ్ఞానం అది, మనిషి జ్ఞానం కాదు. చచ్చిపోయిన వాడు దయ్యాలు ఎవరమ్మా? గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయిన ఎవరు? దయ్యాలు ఎవరు? ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహమే దెయ్యము. వాళ్ళే వాళ్ళ పేర్లు పెట్టుకుని వస్తాయి. ఈ పూతోను అనే అమ్మాయి దయ్యం పట్టింది. సోది చెప్తుందంట. సోది ఏం చెప్తారు? మీ తాత అంటున్నాడు, మీ అమ్మమ్మ అంటుంది, మీ నాన్న అంటున్నాడని చెప్తారు. అవునా కదా? దాంట్లో బియ్యం పోసుకుంటారు, డబ్బులు ఇస్తారు. అబ్బా మా తాత వచ్చాడు, వచ్చిన దైవం తెలీదు, మా తాత పేరు చెప్తున్నారు, మా అమ్మమ్మ పేరు చెప్తున్నారు. వీళ్ళు చాట్ ఎంత బియ్యం వేస్తారు, చాట్లో ఇంత వీళ్ళు డబ్బులు వేస్తారు. అదేంటంట? దెయ్యపు ఆత్మ. దెయ్యపు ఆత్మ. సోదే అనేది ఒక దెయ్యపు ఆత్మ. దయచేసి చేతులు చూపించుకోవడం, సోది చెప్పించుకోవడం, చిలక దోష్యాలు ఇలాంటి దయచేసి క్రైస్తవులని మీరు చేయకండి. అది లౌకిక ఆత్మ, భ్రమపరచు ఆత్మ, దెయ్యపు ఆత్మల కార్యములు. అలాంటి మనం చేయకూడదు. దెయ్యము కూడా భ్రమపరుస్తుంది. ఉన్నది దానికి కూడా తెలుసు. నీకు తెలియదు, మీకు మీ తాత నాకు తెలుసు, మీ ముత్తాతలు నీకు చెప్తావా? నీకు తెలియదు, కానీ దెయ్యానికి తెలుసు. కాబట్టి సోది చెప్పే వాళ్ళు ఎవరి ద్వారా చెప్తారంటే ఒక దెయ్యపు ఆత్మతో నింపబడినగా చెప్పబడతారు. అది మనం చెప్పించుకోకూడదు. అవి ఏం చేస్తాం? సోది చెప్తే ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారో లేదా? అలాగే ఇవి కూడా దెయ్యం పట్టిన ఆత్మతో సోది చెప్పించుకుంటే డబ్బులు సంపాదించుకునేది. ఆ లాభ సాధకమైన డబ్బులు వస్తూ ఉంటే ఈ పౌలు గారు ఏం చేశారు? రోజు అమ్మాయిని చూసి ఇచ్చి పాపం దెయ్యంతో బాధపడుతుందని ఏసో నామముల దెయ్యం పో అన్నాడు. అసలే పౌలు గారు శక్తివంతమైన దెయ్యం పారిపోయి, దెయ్యం పారిపోతే మామూలుగా చెప్తుందా? లోపల దెయ్యం ఉంది కాబట్టి మీ నాన్న అన్నాడు, మీ అమ్మ అంటుంది, మీ తాత అన్నాడు అని చెప్తాడు. నేను ఎప్పుడు చూడలేదులే, కానీ ఒక ఆమె రాగం చేస్తుంది, చూసాను. ఒక ఆమె రాగం చేస్తుంది, ఏ అమ్మనమ్మా అని రాగం చేస్తుంది. సో చెప్పాడు. అయితే ఆ దెయ్యం పోయింది కదా. ఈ అమ్మ ఏం చెప్పింది? వచ్చిన చేసి ఏం చెప్పింది? ఏం చెప్పలేదు. లోపల దెయ్యం ఆత్మ ఉంది కాబట్టి కొద్దిగా గొప్ప చెప్పుకుంటూ వచ్చింది. ఈ అమ్మాయి మామూలు అయిపోయింది కదా, చెప్పలేదు. అప్పుడు ఏమైనా డబ్బులు రావడం మానేసింది. అప్పుడు పౌలు వల్ల, ఈ సేవ వల్ల లోపల దెయ్యం పారిపోయిందని, తనకు వచ్చే డబ్బులు ఆగిపోయాయని అక్కడ ఉన్న రోమా సైనికులకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఆ న్యాయాధిపతి వాళ్ళు ఏం చేశారంటే ఆమెకు వచ్చే లాభం మీరు పోగొట్టారు కాబట్టి అని వాళ్ళని చెరసానికి అప్పగించి కొరడాతో కొట్టించారు. ఇద్దరిని కొరడాతో బాగా కొట్టించారు. చూడండి పైన ఒకసారి, మీ పైన చూస్తే అర్థమవుతుంది. ఆమె యజమానులు చూడండి అమ్మా, 16-19 చదువుతున్నా. ఆమె యజమానులు తమ లాభ సాధన పోయినని చూచి పౌలు శీలను పట్టుకొని గ్రామపు చావడిలోకి అధికారులు తీసుకుపోయి అందరూ న్యాయపతులకు వారు తీసుకొచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమియమైన మనము అంగీకరించుకైను చేయుటకైను కూడని ఆచారం ప్రచురించు మన పట్టణం గలిపి చేసినారని వాళ్ళ మీద ఉన్నవి లేని చెప్పి వాళ్ళకి అప్పగించింది. న్యాయం చేసే వస్త్రము లాగివేసి వారిని బెత్తముతో కొట్టవాలని అని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలను వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాలను అయితే ఆజ్ఞాపించుడి. హల్లెలూయా. అర్థమైందా ఎందుకు చెరసాల వేశారో? ఆ పూర్తి ఆ అమ్మాయికి దెయ్యం వహించినందుకు వాళ్ళ లాభసాధకం పోయిందని వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్నవి లేని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ మీద నేరం మోపి బాగా బెత్తంతో దెబ్బలు కొట్టించి ఇక 2 కాళ్ళకి ఇలా బొండ ఉందన్నమాట. చెక్కతో ఇలా చేస్తారు. ఈ కాలు ఇటు, ఈ కాలు ఇలా కదలకూడదు, ఎక్కడదు. చాలా ఇబ్బందిగా మనకి ఇలా కదలేదు బరువుగా ఉంటుంది బొండ. ఈ కాలు ఇక్కడ దాకా వచ్చేస్తుంది బొండలో పెడితే. అలాంటి బొండ వేసేసి వాళ్ళని ఎంతగానో ఇబ్బందిగా పరిస్థితి పెడితే వాళ్ళు చెరసాల్లో ఉండి ఇబ్బందికర పరిస్థితిలో ఉండి ఒక పక్కన దెబ్బలంతా చీడుకుపోయి రక్తం కారుతూ ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా పౌలు శీలలు దేవుడు స్తుతించారంట. అది స్తుతి
అంటే. అంతేగాని మనకి బాగున్నప్పుడు క్షేమంగా ఉన్నప్పుడు టీవీ కొన్నప్పుడు స్తోత్రం స్తోత్రం కాదు. టీవీ పెరిగిపోయినా సరే స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? అంటే కష్టములో, నష్టములో, వ్యాధుల్లో, బలహీనతలో అన్ని సమయాలను దేవుని స్తుతించాలి. చాలా అనుభవమైన దేవుని స్తుతించాలి. మంచి అనుభవమైన దేవుని స్తుతించే వారిగా ఉండాలి. బాధలో ఉన్నప్పుడు ఎవరు స్తుతించరు, బాధలో కష్టంలో ఎవరు స్తుతించరు. కొంచెం వర్షం పడితే మందిరం మానేస్తారు, కొంచెం చెడు మందిరం మానేస్తారు. మరి వాళ్ళే భక్తులు నాకు అర్థం కాదు. అలాంటి భక్తులు అంటా కూడా నేను సిగ్గుపడుతున్నాను. అలాంటి వాళ్ళని వీళ్ళు దేవుడు బిడ్డలు అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను నిజంగా. ఎందుకో తెలుసా, గొప్ప తెలియని వాళ్ళు చెప్పొచ్చు, తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు, అన్నీ మాకే తెలుసని రక్షణ పొందుకుని కూడా మందిరం మానేసి వాళ్ళు ఏమంటారు, వాళ్ళే దెయ్యం పెట్టిన అంటారు. ఏమంటారు? నిజం. అపవాదే బలహీన పరిస్థితి ఆగిపోతారు. అర్థమవుతుందా? దేవుని ఆత్మతో నింపబడే వ్యక్తి ఎప్పుడు మందిరంలో పడదామా, ఎప్పుడు మందిరం చూద్దామా అని ఉంటాడు. ఎప్పుడైతే బలహీన టీవీలో మంచి సినిమా అవుతుంది, ఆదివారం కొత్త సినిమా చేశాడు, ఇది చూస్తాను వచ్చేవారు ఎంత అనుకున్నాడు, ఏమన్నట్టు దెయ్యం పెట్టినట్టు. ఏమన్నాడు? దెయ్యం ఉన్నట్టు. కాబట్టి అన్ని సమయాల్లో మనం స్తుతించాలి. పౌలు శీలలు అంత చెరసాల అనుభవంలో కూడా దీపంత దెబ్బలు దున్నబడి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించారు. నువ్వు ఏ స్థితిలో దేవుని స్తుతిస్తున్నావు? అన్ని బాగున్నప్పుడు కాదు. భర్త పట్టు చర్యలు తీసుకొచ్చి అమ్మ అంటే కాదు. భర్త తిట్టినా కొట్టినా ఆ అప్పులైనా ఇరుకు ఇబ్బందులైనా ఏ స్థితిలో ఉన్నా సరే స్తుతించే మనసు ఉండాలి. అంటే అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి స్తుతించే మనసు ఉంటే చెరసాల బద్దలైనట్టుగా నీకు విరోధంగా సైకిళ్ళు బంధకాలు యేసు నామములో బద్దలవుతాయి. హల్లెలూయా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు బ్రద్దలాయే, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు తెగిపోయేనే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. దేవుడి నామం ఉచ్చారింప శక్తి కనుమలతో మన పక్షాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఇలాంటి పరిస్థితి మనం ఉన్నాం. దేవుని స్తుతించి చూడు, దేవుని ఘనపరచు చూడు. నన్ను ఘనపరచు వారు నేను ఘనపరుస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తే ఏ విషయం స్తుతించలేకుండా పోతున్నామో, ఒకవేళ మేలు చేసినప్పుడు దేవుని స్తోత్రం అని, కీడు చేసినప్పుడు, బలహీనమైనప్పుడు, కుటుంబంలో మరి సంతోషకరంగా లేనప్పుడు బాధగా ఉన్నప్పుడు ఒక దేవుడిని తిట్టుకుంటున్నామేమో, ఒక దూషిస్తున్నామేమో, పడుగుతున్నామేమో, సహోదరి సహోదరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మన ప్రార్థన విన్నపానికి తెలియచేయాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒక స్తుతిని చేత కాకలేదు, ఎప్పుడో చేయకపోతే దేవుని స్తుతిని నేర్చుకోండి. స్తుతి మనకి శక్తివంతుల ఆయుధం. నువ్వు స్తుతిస్తూ ఉంటే పరలోకంలో దేవుడు వింటాడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే ఆయన మహిమ సింహాసనం దిగి నీ వైపు చూస్తాడు. నీకు కావాల్సింది ఆయన తప్పకుండా ఇస్తాడు. నన్ను ఘనపరచువాడు నేను ఘనపరుస్తాను అన్నాడు. నన్ను ప్రేమించు వారు నేను వర్ధిల్ల చేస్తాను అన్నాడు. కాబట్టి నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుగోడలు వచ్చినా, ఎంతమంది శత్రువులు వేసినా, ఎంతమంది విరోధంగా పూనుకున్నా, ఏది కూడా నీకు దరిదాపులోకి రా